నిన్న వచ్చిన బలమైన గాలులకు తాటి చెట్టు విరిగి వేర్ల మీద పడడంతో స్తంభం ఈ విధంగా కింద పడ్డది. ఇది ట్రాన్స్ఫారం నుండి వచ్చే లైన్ అన్నమాట, అంటే మోటార్లకు వచ్చే లైను మనం చూసుకోవచ్చు. అయితే తాటి చెట్టు ఎక్కడ పడ్డది అని నేను చూపిస్తాను మీకు. అన్నదాతలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ బలమైన ఈదురగాళ్ళకు చెట్ల కింద కూడా ఉండొద్దు, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోడ్ల పొంటి కూడా వెళ్ళేటప్పుడు కూడా గాలి దుమారాలు పిడుగులు పడేటప్పుడు ఆ సమయంలో కొద్దిగా మనం ఎక్కడన్నా సేఫ్ జోన్లో ఉన్నప్పుడు ఆపుకొని ఉంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడు చెట్లు ఇరిగి పడతాయో తెలియదు, ఎప్పుడు పిడుగులు పడతాయో తెలియదు. కాబట్టి మనం సేఫ్ జోన్లో ఉంటే మంచిది. ఈ విధంగా మొత్తం నేల కొరిగినాయి తీగలు. నైట్ నుంచి కరెంట్ లేదు. కాబట్టి రైతులు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మనం చెప్పేది గమనించాలి. రైతులనే కాదు, ఎవరైనా. ఎందుకంటే పరిస్థితులు మంచిగా లేవు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక దగ్గర 2 చనిపోయారు పిడుగులు పడి. చెట్ల కింద ఉండదు, మెయిన్గా తాటి చెట్లే అనమాట. మెయిన్గా తాటి చెట్ల మీద పిడుగు పడడానికి ఎక్కువ అవకాశం ఉండదు, ఎందుకంటే ఎత్తైన వాటి మీద పిడుగులు పడతాయి అన్నమాట. అంటే తాటి చెట్లు ఎత్తుగా ఉంటాయి కాబట్టి పిడుగులు పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మనం చాలా వరకు చూసుకుంటాం, పిడుగులు అనేది తాటి చెట్ల మీదనే పడుతుంటాయి. ఇక్కడ కూలిందనమాట స్తంభం. తాటి చెట్టు ఇక్కడ కూలింది, మనం చూసుకోవచ్చు. పరిస్థితి గిట్టనే ఉంటుంది. ఇంకో కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తామని చెప్పారు. ఓకే, ధన్యవాదాలు.